అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖలో వినాయకుని నిమజ్జనాలు కోలాహలంగా అయితే మారింది. మొత్తం ఓడల్లా పెట్టిన వినాయకుడిని 11 రోజులు నవరాత్రులు చేసి నిన్న మంగళవారం కావడంతో ఈరోజు 12వ రోజు బుధవారం నాడైతే సోమవారం నిమజ్జనం చేస్తున్నారు. అయితే అట్టహాసంగా చేస్తూ మొత్తం అంతా ఈ నిమజ్జనం కోలాహలంగా మారుతుంది. మొత్తం అంతా వీధిలో తెప్పి స్వామివారిని కడసారిగా దర్శించుకొని స్వామివారిని ప్రజలందరూ ఆశీస్సులు పొందుతున్నారు. అయితే మనం విశాఖ 9వ వార్డులో అయితే ఉన్నాం. 9వ వార్డు విశాలాక్షి నగర్లో అయితే ఉన్నాం. ఇక్కడ 35 సంవత్సరాల నుంచి ఉత్తమ్ యూత్ అసోసియేషన్ అని చెప్పి ఒక అసోసియేషన్ అయితే ఫామ్ అయింది. అసోసియేషన్ సమక్షంలో 35 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నారు. అంటే ఇది ఒక సిస్టమేటిక్గా, ఒక శాస్త్రోత్వంగా పంతులు గారిని పెట్టి ఉదయం సాయంత్రం పూజలు చేసి కంకణాలు కట్టుకొని అయితే ఒక పద్ధతిగా అయితే చేస్తున్నారు. అయితే మనతో పాటు ఈ ఉత్తమ్ యూత్ అసోసియేషన్కి సంబంధించి మెంబర్స్ అయితే ఉన్నారు. మేడం చెప్పండి, ఏం చేస్తారో మీ నవరాత్రులు మొత్తం అన్ని రోజులు? ఉదయం సాయంత్రం మామూలుగా అన్ని పంచామృత అభిషేకంతో పాటు స్టార్ట్ చేస్తారు. సో అందరి తలుగా గోత్రనామాలతో పూజ చేస్తారు. తర్వాత ప్రతిరోజు ఒక కార్యక్రమంతో ఇదవుతుంది. ఒకరోజు గణపతి హోమం, ఒకరోజు కుంకుమ పూజ, ఒకరోజు లలితా సహస్రనామం, ఒకరోజు సాయిబాబా భజన, ఒకరోజు అయ్యప్ప స్వామి భజన, ఒకరోజు అన్న సమారాధన, ఇలా ఒక్కొక్క దాంతో లాస్ట్ దీపారాధన, ఒకరోజు లాస్ట్ ఆయన నిమజ్జనం జరుగుతుంది. సో ఆ నిమజ్జనం ఊరేగింపు ఏ విధంగా చేస్తున్నారు? అందరూ కలిసికట్టుగా అన్ని కుల మత భేదాలు అవేమీ లేకుండా మొత్తం కాలనీ సమేతంగా వచ్చి చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ పాల్గొని అందరూ చాలా ఆనందంగా ఇందులో పాల్గొంటూ ఆయన్ని తీసుకెళ్ళి సాగనంపుతారు వాళ్ళ తల్లి దగ్గరికి. అది ఈరోజు జరుగుతున్న ఉత్సవం యాక్చువల్గా లాస్ట్ది. కాకపోతే కొంచెం బాధగా ఉంది. ఇన్ని రోజులు ఆయన మాతో ఉన్నట్టుగా ఉదయం సాయంత్రం ఆయనతో మేము గడిపాం. ప్రతి ఒక్కరూ కాలనీ వాసులు ఎవరింట్లో వాళ్ళతో ప్రతి ఒక్కరు ఉండిపోతూ ఉంటారు ఇంట్లో. కానీ ఈరోజు ఎవరింట్లో ఎవరో తెలియకపోయినా ప్రతి ఒక్కరూ కూడా కలిసి మెలిసి అందరూ ఈ 11 రోజులు కూడా అందరం చాలా బాగా ఇచ్చేసాం. కానీ ఈరోజు కొంచెం ఆయన వెళ్ళిపోతున్నారన్న బాధ మాత్రం కొంచెం మాలో ఉంది. కానీ చెప్పండి, పర్యావరణ హితంగా మీరు ఏం చేస్తున్నారు? ఈ మట్టి బొమ్మలు పెడుతున్నారా ఈ 30 సంవత్సరాల నుంచి? ప్రతి సంవత్సరం ఈ అసోసియేషన్ తరపున మేము మట్టి బొమ్మలు పెడుతున్నాం. పర్యావరణానికి ఏం హానికరంగా లేకుండా మేము ఘనంగా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. మా కుర్రోళ్ళందరం ఉత్సాహంగా ప్రతి విరాళాలు కూడా మాకు అందరూ మంచిగా ఇస్తూ మేమందరం ఘనంగా జరుపుకునేలా కూడా చేస్తూ కాలనీ సమక్షంలో ఈరోజు నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. ఎలా చేస్తున్నారు? ఏంటి ఈరోజు ఏ ఏర్పాట్లు చేసుకున్నారు? ఎలా చేస్తున్నారు? ఈరోజు ఫస్ట్ మన ఏరియా కాలనీ లేడీస్ అందరూ కలిసి మనకి కోలాటం జరుగుతుంది. తర్వాత మనకి ఈరోజు చిన్నపిల్లలు వాళ్ళందరూ ఉన్నారు. ఈరోజు మనకి తీన్మార్ అది కూడా ఉంటుంది. సో వీటితో ఘనంగా జరుగుతుంది ఈరోజు మన నిమజ్జన కార్యక్రమం. అంటే అన్నప్రసాదం స్వామివారికి ఎలా చేస్తారు? ఏ విధంగా చేస్తారు? అన్నప్రసాదం మొత్తం అందరికీ వచ్చిన విరాళాలు, అలాగే కాకుండా మనకి బియ్యం అలాగే ప్రసాదం ఏమేం కావాలో మొత్తం 14 వెరైటీస్తో ఈ సంవత్సరం మనం అన్న సమారాధన జరిగింది. సో యావత్ మందులు ఇచ్చేసి సుమారుగా 3500 మంది కూడా వచ్చారు ఈ సంవత్సరం మనకి భక్తులు. ఇటు మన జోడుగులపాలెం నుంచి అటుపక్క హనుమంతోక వరకు ప్రతి ఒక్కరు వచ్చి మొత్తం ఈ ఘనంగా 11 రోజులు జరిగింది మనకి పర్టికులర్ పండుగ అనేది. ప్రతి సంవత్సరం జరుగుతుంది మనకి ఇక్కడ. ఈసారి అన్న సమారాధనలో యాక్చువల్గా నేను గమనించింది ఏంటంటే చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి చక్కగా అన్నం తిని వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఇలా రావాలి అన్నట్టుగా వాళ్ళు చూపించిన విధానాన్ని చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో దాన్ని చూసి నేను నేర్చుకున్నది ఏంటంటే ఎవరు పిలిచినా పిలవకపోయినా మనం వెళ్ళి ప్లేట్ అడిగి తీసుకుని వెళ్ళి భోంచేయాలి అన్న మనసులో అనిపించింది. సో అది నిజంగా చాలా గ్రేట్. పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ వచ్చి లైన్లో నించుని వాళ్ళు ప్రసాదం తీసుకుని వెళ్ళారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. చెప్పండి, ఈ 9 రోజులు స్వామివారిని ఇష్టపూర్వకంగా పూజిస్తున్నారు. పూజించి అన్ని పూజలు చేసి ఫైనల్గా ఎలా ఉంది ఈరోజు నిమజ్జన కార్యక్రమం? ఫైనల్గా చెప్పాలంటే మేము 11 రోజులు మీ కార్యక్రమం చేసామండి. ఉత్తమ్ యూత్ అసోసియేషన్ గత 35 సంవత్సరాలుగా చేస్తున్నాం.
చిన్న నుంచి పెద్ద వరకు అందరూ మాకు సహకరిస్తున్నారు. కాలనీలో విశలాసినారు, పోలీస్ క్వార్టర్స్, జోడుగులిపాలెం, ఇటువైపు హనుమత్ నుంచి భక్తులు 50 మంది ఇక్కడికి వచ్చి ప్రసాదాలు ఇచ్చి ప్రసాదాలు సేకరిస్తూ మాకు హ్యాపీగా అందరూ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా అన్నదానం కూడా ఇప్పుడు చెప్పినట్టు అన్నదానం కూడా బాగా జరిగిందండి. ఎక్కడ ఏ ఆటంకం లేకుండా అలాగే కుంకుమ పూజ జరిగింది, గణపతి హోమం జరిగింది, అంతా బాగా జరిగిందండి. ఇక్కడ ఉన్న విశలాక్షణ అందరూ వాసులందరూ మాకు చాలా సహకరిస్తున్నారు. అదేవిధంగా మేము చాలా ట్రెడిషనల్గా తీసుకెళ్తాం అన్నమాట బొమ్మని, విగ్రహాన్ని. మేము ఎక్కడ ఏ పొల్యూషన్ ఏది లేకుండా చాలా ఇదిగా మట్టి బొమ్మ పెట్టాము. దానికంటూ స్పాన్సర్స్ వస్తారు ఇక్కడ అందరూ. ప్రతి సంవత్సరం మాకు అశోక్ గారు ఇస్తూ ఉంటారండి మాకు వినాయక చవితి విగ్రహం స్పాన్సర్. వాళ్ళ కుటుంబ తరపు నుంచి మా దగ్గరికి వస్తాయి. అదేవిధంగా ఒక్కొక్క సంవత్సరం వేరే వాళ్ళు వస్తూ ఉంటారు. ముక్కు అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్గా కాన్సెప్ట్ చెప్పాలంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం అశోక్ గారు ఇస్తారు. అదేవిధంగా వేరే వాళ్ళు ఒక ముక్కు కుట్టరు. ఆ ముక్కు బట్టి మాకు విగ్రహం ఇస్తాము అని చెప్పి అది ఎంత కాస్ట్ అయినా సరే విగ్రహం మాకు స్పాన్సర్ వస్తున్నారండి. అదేవిధంగా ఈ సంవత్సరం గత 30 సంవత్సరాలుగా అందులోని ఆల్మోస్ట్ అశోక్ గారు ఇస్తున్నారు. దాని తర్వాత కొంతమంది మాకు దాతలు కూడా ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే మాకు ఎంకరేజ్ చేస్తూ చిన్నవాళ్ళ నుంచి పెద్ద వరకు ఎంకరేజ్ చేస్తూ మేము కూడా అలాగే ఒక స్టెప్ మంచిగా వేసి ఎక్కడ ఈ ఆటంకం లేకుండా దేవుని వినాయక చవితిని నిమజ్జనం చేయాలని మేము కోరుకుంటున్నామండి. చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఈ 11 రోజులు ఉత్తమ్ యూత్ కుర్రోళ్ళందరం నియమ నిష్ఠలతోటి కంకణాలు కట్టుకొని చాలా బాగా పూజలు జరిపామండి. అలాగే చాలా పూజా కార్యక్రమాలు, ఇంకా అన్న సమారాధన అన్నీ చాలా బాగా జరిగాయి. ఇంకా చివరగా స్వామివారిని ముందు తలుచుకొని అంతా కార్యక్రమం అంతా శుభంగా జరగాలని కోలాటంతో మొదలుపెట్టి ఇంకా చిన్నపిల్లల డ్యాన్సులు మొత్తం అన్నీ చేసేసి నిమజ్జనం బాగా జరగాలని కోరుకుంటున్నాం. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్తమ్ యూత్ అసోసియేషన్ తరఫున మనం చేస్తున్నాం. ఇక్కడ ఒకప్పుడు మా నాన్నగారు ఆ కాలంలో ఆ టైంలో వాళ్ళందరూ కలిసి మా పెద్దవాళ్ళందరూ ఈ కాలనీలో చేసేవారు. ఆ తర్వాత మేము మా తర్వాత ఇప్పుడు మన యంగ్ జనరేషన్ వీళ్ళు చేస్తున్నారు. మనం బొమ్మకి సాయం చేస్తున్నాం ఇప్పటి నుంచో విగ్రహానికి. అది ఇప్పుడు మట్టి బొమ్మ ఇప్పుడు మనం అంటున్నారు పర్యావరణం రెఫరెన్స్గా తీసుకుని ఇప్పుడు మట్టి బొమ్మతో చేస్తున్నాం మనం. అది 11 రోజులు పొద్దున్న సాయంకాలం చాలా నియమ నిష్టలతో పూజలతో అంతా చేస్తూ ఉంటారు. అది ఒక రిఫరెన్స్గా మా నాన్నగారు మాకు ఇచ్చింది. మా యంగ్ జనరేషన్ ఇప్పుడు మన పిల్లలు చేస్తున్నారు. ఇది ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనే ఇప్పుడు వాళ్ళు మాకు రిఫరెన్స్గా తయారయ్యారు. అంత బాగా చేస్తున్నారు అందరు కలిసి. నిజంగా యూత్ అంతా చూస్తుంటే ఒక కులం మతం ఏది భేదం లేకుండా చాలా ఇదిగా చేస్తున్నారు. ఈ 11 రోజులు విపరీతంగా ఎవరు పడితే ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదిలే ఇంకా భక్తిభావం పెంపొందించాలని చెప్పి మనం మొదలుపెట్టాం. అది ఇంకా బాగా ఎక్కువగా ప్రాచుర్యం పొందుతుంది. ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రసాదాలని అది కానీ ప్రతి ఒక్కరి ఇళ్ళ నుంచి వస్తున్నాయి. విపరీతంగా ఆదరణ పొందింది మా ఉత్తమ అసోసియేషన్ తరఫున ఇక్కడ. అది ఇంకా బాగా పెంపొందిస్తామని చెప్పి అందరూ అనుకుంటున్నాం. యా ఇప్పుడు ఒకప్పుడు కన్నా ఇప్పుడు చూడాలనుకుంటే ప్రతి ఒక్కరూ బయట విదేశాలకు వెళ్ళిపోవడం, బయట రాష్ట్రాల్లో పనిచేయడం అలాగా. నా విధంగా నాకే చెప్పుకుంటే నేను కూడా బయట అక్కడ పనిచేస్తున్నాను. కానీ తప్పకుండా ఇట్టి పరిస్థితుల్లో అయినా ఈసారి రావాలి, ఈ మధ్య అవ్వట్లేదు అని చెప్పి నేను వచ్చాను. వచ్చిన తర్వాత చూస్తే నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ హైదరాబాద్ నుంచని అక్కడి నుంచని ఇక్కడి నుంచని ప్రతి ఒక్కరూ ఈ 11 రోజులు వీలైనంత విధంగా సెలవు తీసుకొని మరీ వచ్చి దీన్ని ఇంత విజయవంతం చేస్తారని చెప్పి అసలు నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది. నిజంగా చాలా థ్యాంక్స్ మా అసోసియేషన్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. విశాఖలో 11 రోజులు స్వామివారిని నవరాత్రుల పూజా కార్యక్రమంలో పాల్గొని 12వ రోజు అంటే 11వ రోజు మంగళవారం పడడంతో 12వ రోజు స్వామివారిని అత్యంత వైభవంగా పురవీధుల్లో స్వామివారిని ఊరేగించి అనంతరం నిమజ్జన కార్యక్రమం మహాసముద్రమైన విశాఖ సముద్రంలో అయితే స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఈరోజు. అయితే మనతో పాటు ఈ యువత అయితే ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి చేస్తున్న యువత అయితే ఉన్నారు. చెప్పండి, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు? నమస్కారం అండి. జై గణేశాయ నమః, జై గణేశాయ నమః, జై గణేశాయ నమః. నమస్కారం అండి. మేము 10 సంవత్సరాల నుంచి ఇక్కడ బాల గణేష్ యూత్ తరపున విశాలాక్షి నగర్ ఫుడ్ మ్యాజిక్ డౌన్లో మేము ఘనంగా 10 సంవత్సరాలు చేస్తున్నాం. ఘనంగా చేయబడడం జరుగుతుంది. వివిధ కార్యక్రమాలతో పూజా కార్యక్రమాలతో ఆ గణనాన్ని మేము స్మరించుకుంటున్నాం. ఏం చేస్తున్నారు? అన్నదాన కార్యక్రమంకి ఈసారి భారీ ఎత్తున 1500 మంది దగ్గర అన్నదాన కార్యక్రమం జరిగిందండి. ఈసారి ఆ దేవుని కృప వల్ల బాగా జరిగినట్టుగా మాకు. ఈరోజు ఫైనల్ అంకం కదా, ఈరోజు ఎలా చేస్తున్నారు? ఊరేగింపది ఎలా చేస్తున్నారు? ఆ భగవంతుడి ఆశీస్సులతో బాగా జరగాలని కోరుకుంటున్నాం. అందరి సమక్షంలో బాగా జరగాలని వినాయకుడిని శ్రీశోర్నికి చేర్చవలసిందిగా అందరిని కోరుకుంటున్నాం. అంటే 11 రోజులు స్వామివారి నవరాత్రులు చేసిన తర్వాత స్వామివారిని నిమజ్జనం చేయాలంటే బాధగా లేదా? ఏ విధంగా ఉంది? బాధగా ఉందండి. కాకపోతే మా తప్పదని పరిస్థితుల్లో మన వినాయకుని సముద్రంలో నిమజ్జనం చేయాలి కాబట్టి
ఆ విధంగా కార్యక్రమం చేయవలసి వస్తుంది. బ్రదర్ చెప్పండి, ఏం చెప్తారు మీరు? హిందూ మతంలో మొట్టమొదటి పూజా కార్యక్రమం వినాయకుడితో స్టార్ట్ అవుతుంది సార్. భాద్రపద శుద్ధ చవితి నాడు మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. అలాగే మేము గత 10 సంవత్సరాల నుంచి బాలగణేష్ యూత్ తరపున విశాలక్ష్మి నగర్ 9వ వార్డులో ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరిపిస్తాం సార్. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ క్రమ పద్ధతిలోనే ఈ 11 రోజులు జరిపించి 12వ రోజు సాంప్రదాయ ప్రకారం వినాయకుడిని నిమజ్జనం చేయాలి కాబట్టి 12వ రోజు భారీ ఎత్తున ఊరేగింపుతో ఈ కార్యక్రమం జరిపిస్తాం సార్. విశాఖ సముద్ర తీరంలో మన నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తాం సార్. ఇది విశాఖలో మొత్తం ఊరు వాడ మొత్తం అన్ని వీధుల్లో అయితే స్వామివారిని ఎలా పెట్టారో అలాగే స్వామివారిని శాస్త్రోత్తంగా అయితే ఈ నిమజ్జన కార్యక్రమం పెట్టారు. మనం చూడొచ్చు ఇప్పుడు పర్యావరణ హాని కలగకుండా మొత్తం అంతా ఓవరాల్గా మట్టి బొమ్మలు అయితే వాడడం అయితే జరుగుతుంది. మొత్తం విశాఖలో మ్యాక్సిమం మట్టి బొమ్మలు జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్న బొమ్మ కూడా మట్టి బొమ్మే స్వామివారి ఎంత కళగా ఉన్నారో ఎంత వైభవంగా ఉన్నారో మనం చూడొచ్చు. అలాగే మొత్తం ఈ నవరాత్రుల పూజా కార్యక్రమంలో మొత్తం అంతా శాస్త్రోత్తంగా చేస్తున్నాం. మేము శాస్త్రోత్తంగా పంతులు గారి సమక్షంలో అన్నీ చేసి ఈ కుంకుమ పూజలు కానీ హారతలు కానీ అలాగే నక్షత్ర దీపాలు కానీ అలాగే స్వామివారికి ఈ అత్యంత వైభవంగా అన్నసంతర్పణ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు అయితే వచ్చి స్వామివారి ప్రసాదం తీసుకుంటారు. అలాగే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పేద గొప్ప అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారి ప్రసాదం కాబట్టి స్వామివారి ప్రసాదం తీసుకోవాలని చెప్పి స్వామివారి ప్రసాదం తీసుకొని స్వామివారి ఆశీస్సులు అయితే పొందుతున్నారు. అయితే మొత్తానికి ఫైనల్గా ఈరోజు జరుగుతుంది ఏంటంటే స్వామివారి నిమజ్జనం. మొత్తం అట్టహాసంగా స్వామివారిని ఊరేగింపులు తీనిమారు కార్యక్రమాలు తీనిమారు డప్పులతో మహిళల కోలాటంతో స్వామివారిని అత్యంత వైభవంగా పురవీధుల్లో అది తిప్పి కడసారిగా స్వామివారిని దర్శించుకొని ఈ విశాఖ బీచ్లో అయితే స్వామివారి నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుందని చెప్పి వీళ్ళంతా ఇక్కడ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ RTC క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.